నిన్న మన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందుకు నిరసన చేస్తుంటే ఓ డ్రైవర్ అన్న ముందు వడ్లు కొనుర్రి అన్నాడు కదా. అంతే ఇక కట్ చేస్తే ఇది కథ. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా. ఏం చేస్తుంటారా నేను అడిగితే ఇక డీజిల్ రేటు డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్తున్నా. అంతే తప్ప కథం టాటా గుడ్ బై అన్నట్టుందిలే. పాపం తెల్లారులు ఇవ్వంగానే హెడ్ ఆఫీస్ నుంచి రిమూవల్ లెటర్ కళ్ళ ముంగట ఉందట. అంత కాని మాట ఏమన్నవే కాక నువ్వు డ్యూటీకి ఏసరు తెచ్చుకున్నావు. అయ్యయ్యో, నువ్వు అన్నది ఒక ఉద్దేశం అయితే వాళ్ళకి నెత్తికెక్కింది ఇంకోటి. ఏం చేస్తాం పాటు, ఇప్పుడు అధికారము వాళ్ళ చేతులు ఉండే దోషేటు కావాలంటే గడ తిప్పుతారు. ఆయన ఇంత సీరియస్ ఇష్యూ చేయాల్సిన అక్కరేముంది అంటే సర్కార్ను ప్రశ్నిస్తే తప్పును తప్పని చూపిస్తే డ్యూటీల నుంచి తీసేస్తారా? ఇగో ఇది మేం కాదు, బీఆర్ఎస్ లీడర్ గంగుల కమలాకర్ అరుచుకున్న తీరు. ఆయన ఏమన్నాడు, నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లు కొనుమను అన్నాడు. అంతే. సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటాం. ఏం అన్యాయం మాట్లాడిందని కొలువుల నుంచి తీసేస్తారు. ఇప్పుడు ఆయన ఇంట్లో సంసారం ఎట్లా వెళ్తుంది? డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళా కొలువులకు తీసుకుంటేనే మంచిది, లేకుంటే ఆర్ఎం కార్యాలయం ముంగట కూర్చొని ధర్నాలు చేయాల్సి వస్తుందని గట్టిగానే అరుచుకున్నాడు సర్కార్ను. మరి ఈడికే ఈ జగడం ఆపుతారో లేకుంటే ఈ ముచ్చట కూడా ముందు లెక్కనే నెత్తి మీద వేసుకొని అసలుకే ఎసరు తెచ్చుకుంటారో చూడాలి.